సినిమా పక్క సూపర్ బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ అదిరిపోయింది. డాన్స్ రెడ్డి సాంగ్ ఎరగదీశాడు. డాన్స్ స్టోరీ బాగుంది డిఫరెంట్ గా. ఓకే బ్లాక్ బస్టర్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మంచి మెసేజ్ సినిమా ఇది. బ్లాక్ బస్టర్ మంచి మెసేజ్, చాలా బాగుంది. సూపర్ సూపర్ హిట్ అన్న. సినిమా బాగుంది, బాగా తీసిండు. ఫ్యామిలీ స్టోరీ బాగా పెట్టిండు. రాయలసీమలో నెంబర్ 1 హిట్ సినిమా. హైలైట్ అన్న, సూపర్ ఉంది. బాగుంది. హిట్ యా హిట్. రాకింగ్ బాగుంది. స్టోరీ చెప్పాడు భయ్య. సూపర్ 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 భయ్య. బాగుంది సినిమా. బాగా ఫుల్ హిట్. సూపర్ అమ్మా, సూపర్. సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ స్టోరీ బ్రదర్. సూపర్ గా ఉంది సినిమా. మటుకి ఎక్సలెంట్. జూనియర్ ఎన్టీఆర్ కి నెంబర్ 1 కెరియర్ ఇచ్చిన సినిమా. సూపర్ డైరెక్షన్. త్రివిక్రమ్ మంచి మార్కులు కొట్టేశాడు. చంపేశాడన్న సినిమా. బ్లాక్ బస్టర్ పక్క, మాటలు లేవు. చంపేశాడు అంతే. సెంటిమెంట్ చంపేశాడు. డాన్స్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. బాగుందన్న, ఎరగదీసేసింది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. సూపర్. అంతా సూపర్ హిట్, అంతా సూపర్ హిట్. ఎన్టీఆర్ కాక వీలైతే ఆపు. బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్. అన్నయ్యకి ఎవడో పోటీ లేడు. అన్నయ్యకి ఎవడో పోటీ లేడు. కానీ ఎన్టీఆర్ డ్యాన్స్ కానీ ఇంకా స్టోరీ పరంగా కానీ చాలా క్లాస్గా త్రివిక్రమ్ సినిమాస్. కొత్త యాక్షన్ ఉంది దీంట్లో, కొంచెం క్లాసుగాను ఉంది. నెంబర్ 1 ఉందండి. సినిమా నరికేసింది అసలు. సూపర్ హిట్ అన్న సినిమా. బాగుంది సినిమా. సూపర్ డూపర్ హిట్ అన్న. బ్లాక్ బాగుందన్న. సూపర్ సినిమా. సూపర్ సూపర్ డూపర్ హిట్. జై ఎన్టీఆర్. బాగుంది సినిమా. బాగుంది. సూపర్ డూపర్ హిట్. సూపర్గా ఉంది అన్న సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చంపేసింది త్రివిక్రమ్. క్లైమాక్స్ మాత్రం సూపర్గా ఉంది. మాగడం ట్విస్ట్ అంటే అంతా అంతే అన్న. ఫస్ట్ కథ నుంచి స్టార్ట్ అయిన కాడ నుంచి క్లైమాక్స్ వరకు ఇంట్రెస్టింగ్ ఉంది మొత్తం. మాటలు కూడా డాన్స్, లవ్ స్టోరీ బాగుంది అన్న. డాన్స్ మాత్రం కుమ్మేసిండు. చూసారు కదండి ఈ పెద్ద ఫాలోయింగ్, ఫ్యాన్స్ చూసారు కదా. సూపర్ 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 ఉంది. సూపర్ ఉంది. హాయ్, దిస్ ఈజ్ హలో మీడియా. చూశారు కదండి పబ్లిక్ ఎంత హడావిడి చేశారు. పిచ్చెక్కిచ్చేశారు. సినిమా కూడా పిచ్చెక్కిచ్చేసిందంట. అదేవిధంగా ఇంకా కామెంట్, షేర్, లైక్. నేను చెప్పడానికి ఏం లేదు. ఏంటంటే నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి. సరేనండి, బాయ్.